ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కరెంటు పోయింది, కలిసి వస్తుంది అనుకున్నాను బ్రో. కానీ కలిసి వెళ్ళిపోయారు. ఏంటో సార్ మీ ఆయన అనుకొని నాకు ముద్దు పెట్టావా? ఏయ్ నువ్వే మీ ఆయన అనుకొని నన్ను ముద్దు పెట్టావు. ఛీ, నేను పెట్టలేదు. నీ చెంప తగిలింది. నాకు కూడా అంతే, నీ చెంప తగిలింది. ఛీ 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 ఛీ. బ్రో 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 మళ్ళీ కొట్టుకుంటున్నారు బ్రో వీళ్ళు. బ్రో నేను ప్రేమగా తెచ్చిన మల్లెపూలు, నువ్వు ప్రేమగా తెచ్చిన హల్వా వేస్ట్ అయిపోయి అనవసరంగా 2 ముద్దులు అనవసరంగా వృధా అయిపోయాయి. బ్రో. చెప్పష్మిత. సారీ, చెప్పు జెన్నీ. నువ్వేదో నాకంటే పవర్ఫుల్ అనుకుని నీ మాటలు నమ్మి జెన్నీ అనే గెటప్ వేసుకుని శౌర్య రామలక్ష్మిల మధ్య ఏర్పడిన తాళి అనే బంధాన్ని నీ హెల్ప్తో ఈజీగా సమాధి కట్టించి శౌర్యని నా సొంతం చేసుకోవాలనే ఆశతో వచ్చాను. ఇప్పుడు నీ ఆశ తీరదు అన్న అనుమానం ఎందుకు వచ్చింది? నువ్వు నీ కోసం వేసుకున్న ప్లానే తిరగబడింది కాబట్టి. ఇంకా నా కోసం నువ్వేం వెలగబెడతావో అన్న డౌట్ వచ్చింది కాబట్టే వచ్చాను. నా ప్లాన్ తిరగబడ్డం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదో ఘనకార్యం చేసి ఆ రఘురాం జానకిని వేరు చేశాను అనుకున్నావు కదా. ఆ రఘురాం డైరెక్ట్ గా జానకి కోసమే ఫోన్ చేశాడు. గుడికి వెళ్ళింది అని చెప్పేసరికి నేరుగా గుడికి కూడా వచ్చేశాడు విత్ కుంకుమతో బొట్టు పెట్టడానికి. బొట్టు పెడితే సరిపోదు, ఆయన ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అన్నందుకు రఘురాం అక్కడి నుంచి హర్ట్ అయ్యి ఆ కుంకుమ పట్టుకొని వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడొస్తాడో తెలీదు, ఎలా బొట్టు పెడతాడో తెలీదు. ఏమో, ఆ ఇంట్లో అడుగు పెట్టినా పెట్టచ్చు. నాకు అలానే కనిపించాడు. వాళ్ళు కలిసిపోతారు, ఇంకా నీ ప్లాన్ మొత్తం డాష్ 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 అయిపోతుంది. అప్పుడు మీరు చేసేదే ఉంది, నాకేదో చేస్తారన్న నమ్మకం ఎక్కడుంది? మీకు అది అర్థమవుతుందా? అర్థమైంది అష్మిత. ఇక ప్రవల్లిక ఫైనల్ అస్త్రం సంధించబోతోంది. ఏంటో ఆ అస్త్రం? ఇది నేను కొట్టబోయే ఆఖరి దెబ్బ. ఈ దెబ్బకి ఆ రఘురాం కోలుకోలేడు, జానకి రఘురాంని చేరుకోలేదు. వాళ్ల మధ్య సంబంధం శాశ్వతంగా సమాధైపోతుంది. ఇక మిగిలిన రామ ఆద్య ఈ తొట్టిగంగంతా ఈ దెబ్బకి దేశాలు పట్టుకుపోయి చెట్టుకొకరు పుట్టుకొకరుగా వెళ్ళిపోవాల్సిందే. అష్మిత, నువ్వేం భయపడకు. ఈ ప్రవల్లిక పడగ నీడలో ఆ ఇల్లు తిరిగి పచ్చగా ఉంటుంది అన్న ఆశ ఎప్పటికీ నిజం కాదు. నువ్వేం కంగారు పడకు, ఓకేనా?
అనుకున్న ఈ ఇంట్లో మేముండం. ఇదిగో ఇవి ఈ ఇంటికి, పొలాలకి, స్థలాలకి సంబంధించిన దస్తావేజులు. తీసుకోండి. ఏమిటి? ఏమండి? జానకి, ఇన్ని రోజులు నువ్వు నాకు భార్యవైనందుకు గర్వపడుతున్నానని నా గురించి గొప్పగా చెప్పుకుని తిరిగేదానివి కదా. అవునండి. కానీ నేను నిన్ను అర్థం చేసుకోనందుకు ఈరోజు సిగ్గుపడుతున్నాను జానకి. అయ్యో, అవి మాటలండి. చెప్పాలంటే నేను చేసిన పనికి ఈ మాటలు చాలవు జానకి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.